తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం క్రిందటిసారి లక్ష్మీ అనుగ్రహం కోసం అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియోలోనే అన్నారు, కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ చెప్తున్నా, మరికొన్ని విషయాలు లక్ష్మీ అనుగ్రహం కోసం మరొక వీడియోలో చెప్తాను అని చెప్పి. నిజంగా లక్ష్మీ అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలో అక్కడ వదిలిపెట్టిన విషయాలు ఇక్కడ చెప్పండి. తప్పకుండా అమ్మా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం. లోకం మొత్తానికి కూడా దీపం ఏమిటి అంటే అమ్మవారిచ్చే అనుగ్రహం. దీపం అనగానే మనం రకరకాలుగా అనుకుంటుంటాం. లోకైక దీపాంకురం, లోకానికి ఏకైక దీపం లక్ష్మి. అంతే, దానికి మించిన దీపం ఇంకొన్ని ఉందమ్మా. ప్రతి మనిషి వెంటబడేది, వెంపర్లాడేది, హత్యలు చేసేది అన్నిట్లకి మూలం డబ్బు. లోకైక దీపాంకురం, దానికోసమే చేసేవన్నీ కూడా. అన్ని చేసినా ఎంత చేసినా కొంతమంది దగ్గర నిలబడదు, కొంతమంది దగ్గర నిలబడదు. అది కొంతమందికి ఏం చేయాలో తెలియదు, ఈ పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి మనిషికి లక్ష్మి అమ్మవారు స్థిరంగా నిలబడి ఉండాలి అంటే ఏదైనా ఒక పర్వదినం అనేటువంటిది అవసరం. ఆ పర్వదినం రోజు నాడు విశేషమైన ప్రక్రియల ద్వారా అమ్మవారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఆవిడ యొక్క అనుగ్రహం ఎలా ఏర్పడుతుంది అంటే మనం ఏం చేయాలో తెలియదు డబ్బుతోటి. అలాంటి స్థితిలో అమ్మవారు అలా ధారిపోస్తుంది. దానికంటూ మన ఇష్టానుసారం ఏదైనా చేస్తామంటే అవదమ్మా. ఇన్ని సంవత్సరాలకు, ఇన్ని పుష్కరాలకు, ఇన్ని విధానాలకి కొన్ని కలిసి వస్తాయి. ఆ కలిసి వచ్చిన స్థితిలో జ్యేష్ఠాదేవి అనేటువంటిది ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ ఇంటించి వెళ్ళిపోవడానికి కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయం అనేటువంటిది కలిసి వచ్చిన రోజునాడు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైన ఆరాధన చేస్తే అమ్మవారి ఇంట్లోకి స్వాగతిస్తుంది. ఈవిడ జ్యేష్ఠదేవి బయటికి వెళ్ళిపోతుందండి. అటువంటి రోజు మనకి ఏదైనా ఉన్నది అంటే మార్చి 11 అమ్మ. ఎందుకనండి, ఏంటి విశేషం? దరిదాపుగా అది మనకు 96 సంవత్సరాల తర్వాత వెరసి వచ్చింది విశేషమైన పర్వదినం. జ్యేష్ఠ నక్షత్రము, బుధవారము, అష్టమి. ఓకే. ఈ ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అంటే వాళ్ళు బుధవార దశలో జన్మిస్తారు. జ్యేష్ఠ అంటే బుధ నక్షత్రం, ఆ రోజు మళ్ళీ బుధవారం అవటం. అష్టమి అనేటువంటిది ఎప్పుడూ కూడా 8, ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలు ఎందు ప్రతి మనిషి కూడా క్షేమముతో కూడి ఉండటం అష్టమ స్థానము అంటారు. అంటే ఆయుష్, ఐశ్వర్యము, ఆరోగ్యము మూడు కూడా ఏకకాలంలో మనకు ఇవ్వగలుగుతుంది, తీసేయగలుగుతుంది. ఏకకాలంలో మూడు సంప్రాప్తాన్ని ఇవ్వగలిగేది, తీసేయగలిగేది అష్టమి. మనకు లలితా సహస్రనామంలో కూడా అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంక భమరుగ నాభివిశేషక శ్లోకం ఉంది. దానికి తాత్పర్యం ఏమిటి అంటే మనిషి ఏ స్థితిలో ఉన్నా అగాధంలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అనుకోని స్థితిగమనంలో ఇలాంటివి ఏవైనా ఒక పర్వదినం కలిసి వచ్చిన స్థితిలో లక్ష్మీదేవిని కనుక ఏ విధానాన్ని వెరసి ఆరాధించాలో ఆ రకంగా ఆరాధించినట్లయితే కనుక ఎవరైనప్పటికీ కూడా కుబేర ప్రాప్తి, కుబేర ఇవభూతలే అనేటువంటిది, కుబేర ప్రాప్తి అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది అనేటువంటిది ఒకటి ఉన్నది. అటువంటి మహత్తరమైన రోజు మార్చి 11వ తారీఖు, చాలా విశేషమైన పర్వదినం. ఆ రోజు నాడు 8 అమ్మవార్లకు అంటే అష్టలక్ష్మిలో ఉంటారు. అష్టలక్ష్మి ఆరాధన చాలా విశేషం. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ అష్టలక్ష్మిల ఆరాధన చేసుకోవాలి. జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా లైఫ్లో ఏం కోల్పోయినా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చండి. డబ్బు పోయింది తెచ్చుకోవచ్చు, విజయం పోయి అపజయాలు వస్తున్నాయి తెచ్చుకోవచ్చు, మళ్ళీ విజయం తెచ్చుకోవచ్చు. పోయిన ధాన్యం పోయింది తెచ్చుకోవచ్చు, పోయినవన్నీ తెచ్చుకోవచ్చు. ఒక్కటి తప్పితే ప్రాణం, ధైర్యం, అదొక్కటి ఉంటే మిగిలిన 7 మనం తెచ్చుకోవచ్చు.
ఆ ఒక్కటి మన దగ్గర లేకపోతే ఎన్నున్నా వృతానా? ఉపయోగం లేదు, అసలు ఎలాంటి ఉపయోగం లేదు ఎన్నున్నప్పటికీ కూడా. కేవలం ధైర్యం అని ధైర్య లక్ష్మి అంటారు. ఆవిడ మన దగ్గర లేనప్పుడు మన దగ్గర మిగిలిన 7 మన దగ్గర ఉపయోగం లేదు. ఆ పిరికితనం ఉంటుంది మన దగ్గర, ఏం చేయలేం. ఆ ధైర్య లక్ష్మి అనేటువంటిది మన దగ్గర, ఆ ధైర్యం మన దగ్గర ఉంటే, మనోధైర్యం కావచ్చు, అది మన దగ్గర ఉంటే మిగిలినవన్నీ మనం సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాదు. కనుక ఆ రోజు అష్టలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి ఆరాధన ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా 8 కలశాలు, 8 కొబ్బరికాయలు చక్కగా అమ్మవారిని పెట్టేసి అష్టలక్ష్మి ఆరాధన చేసుకొని అమ్మవార్ల ముందు తలా 1 రూపాయి కాయను పెట్టేసుకుని ఆరాధన చేసుకొని ఆ సిరి సంపదలకి మూలముగా ఆ 8 కాయిన్స్ని దగ్గర పెట్టేసుకోండి. ఆ రోజు 8 అనేటువంటి దాంతో ముడిపడేటువంటిది 64 రకాల యోగాల్ని ఇస్తుంది, 64 రకాల దుర్యోగాల్ని తీసేస్తుందండి. అంత విశేషమైంది. ఆ రోజు మేము ప్రత్యేకంగా అష్టలక్ష్మి మహాయాగం చేస్తున్నాం. ప్రతి ఒక్క మనిషి కాలచక్రంలో నిలబడ్డ ప్రతి మనిషి కూడా తన సొంత విధానంగా తన కాళ్ళపై తను నిలబడి ఒక స్థితికి వెళ్ళి తనకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మూలానుసారంగా మూల విధిగా అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటి మేము ఒకటి నిర్వహిస్తున్నాము. మాతోటి విధానం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరింట్లో వాళ్ళు మాత్రం 8 కలశాలతో చక్కగా ఆరాధన చేసుకుని ఆ 8 కాయిన్స్ని ఇంట్లో పెట్టేసుకొని ప్రతి శుక్రవారం ఆ 8 కాయిన్స్ని ఒక్కసారి కడిగి మనకి బొట్లు పెట్టి లోపల పెట్టేసుకుంటూ ఉంటే తరగని సంపద అనేటువంటిది అమ్మవారిల ధర వస్తుందమ్మా. అంటే మనం సంపాదన కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 85 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ అష్టమిని కాలాష్టమి అనొచ్చు, దీన్ని ఎలా అయినా మీరు పిలుచుకోవచ్చు. అంటే కాలచక్రాన్ని మళ్ళీ పునః ఉద్భవింపజేసేటువంటిది కదా, పునరుత్తేజాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి అది ఇప్పుడు 80 సంవత్సరాల వరకు బ్రతుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ అష్టమిని చూసుండరు. అటువంటి విశేష గమనములో వస్తుంది కనుక దాన్ని 2 చేతులతో ఆహ్వానించినట్లయితే ఇంట్లో ఉండేటువంటి దరిద్ర దేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం నవగ్రహోగ్ర వక్ర దోషనాధి వ్యాధి నిగ్రహం, అంటే ఆ ఒక్క జ్యేష్ఠాదేవి యొక్క స్థితి గమనంలో ఇంట్లో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో దరిద్రదేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం నవగ్రహోగ్ర వక్ర దోషనాధి వ్యాధి నిగ్రహం, ఇవన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతాయమ్మా. వెళ్ళిపోయి ఎప్పుడూ కూడా ఒక చక్కటి యోగ మార్గంగా ఏదైతే మన దగ్గర ఉంటే మనం నవ్వుతూ సంతోషంగా ఉండడానికి మూలమవుతుందో అది మన ఇంట్లో స్థిరంగా నిలిచి ఉంటుందమ్మా. అంత గొప్పది. కనుక ప్రతి ఒక్కరూ కూడా తన ఇంట్లో తను నిర్వర్తించుకోవటం, ఏ కారణం చేతైనా కుదరని పక్షం ఇంట్లో చేసుకోవటం, ఈ చేసేటువంటి అష్టలక్ష్మి మహాయాగంలో పాల్గొనటం, ఇంట్లో చేసుకున్నప్పటికీ కూడా అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది విశేషంగా 8 రకాల పూజా ద్రవ్యాలతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని మనం ఆరాధించడం, హోమం చేయటం. అందులో తామర గింజలు ఉంటుంది, విప్ప పువ్వు ఉంటుంది, ఎండు ద్రాక్ష ఉంటుంది, జాజికాయ ఉంటుంది, జాపత్రి, ఇటువంటి 8 రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలు, కొన్ని మూల ద్రవ్యాలతో మధు కలిపి అమ్మవారికి మధు పుష్పాలతో, అంటే సుమారుగా అందులో మనకు 1,00,000 మధు పుష్పం ఉంటుందమ్మా. 1,00,000 మధు పుష్పం ఉంటుంది. దాంతో అమ్మవారికి రిపీట్ ఆ 11వ తారీఖు రోజు నాడు చేసేటువంటి మహాలక్ష్మి యాగంలో మధు పుష్పం అని ఉంటుందమ్మా. ఆ మధు పుష్పాన్ని 1,00,000 పుష్పాలతో హోమం చేస్తున్నాం. 1,00,000 మధు పుష్పాలు విశేషం. ఈ హోమం మొదలుపెట్టి పూర్తయ్యే సమయానికి 1,00,000 మధు పుష్పాలు హుతమైపోతాయి, మొత్తం భస్మం. అది ప్రత్యక్షంగా లైవ్ కూడా ఇస్తున్నాం. 1,00,000 మధు పుష్పాలు, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు కాదు, 1,00,000 మధు పుష్పాలతో హోమం చేస్తున్నాము. ఆ 1,00,000 మధు పుష్పాలు కూడా పూర్ణాహుతి సమయానికి మొత్తం హుతమైపోతుందమ్మా. అది మనం వేసేటువంటి ద్రవ్యం పూర్ణాహుతికి మొత్తం హుతమైపోయింది అని అంటే మన దగ్గర 64 రకాలైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో పడి భస్మం అయిపోయినట్టే, ఆహుతి అయిపోయినట్టే. అలాగే తద్వారా పూర్ణాహుతికి వచ్చేటువంటి జ్వల అంటే జ్వాలం అంటారు, ఏ స్థితిలో అది ఉద్భవిస్తూ ఉంటుందో పైకి, ఆ రకంగా మనకు 64 రకాల యోగాలు అలా ప్రజ్వలింపజేస్తుంది. అది మనకు అంత అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి యోగం. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కేవలం డబ్బు అనేటువంటి పదం విషయానికి వచ్చి మానసికంగా శారీరకంగా ఇబ్బంది అనుభవిస్తున్నారో అటువంటి ప్రతి ఒక్క జీవికి అద్భుతమైన పునర్జీవితాన్ని ఇవ్వగలిగేటువంటిదే అష్టమి. 11వ తారీఖు మార్చమ్మ విశేషమైంది, అది విషయం. ఆ రోజున అందరూ ఈ రకంగా అయితే ఈ రకంగా, ఆ రకంగా అయితే రెండూ చేసుకోవడం శ్రేయస్కరం. ఇంట్లో ఖచ్చితంగా మాత్రం అష్ట కలశాలు పెట్టి
ఓకే. చేసుకోవడం అత్యంత శ్రేయోదాయకం. చేసుకున్న తర్వాత కూడా ఈ యొక్క మహాకర్తువులో పాల్గొనడం అనేటువంటిది అధికస్య అధిక బలం అంటారు. మీరు ఇంట్లో చేసుకునేటువంటిది ఒక రకంగా ఉంటుంది, ఒక ప్రక్రియ విధానంలో అష్టలక్ష్మి హోమం చేసేటువంటి ప్రక్రియ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు అనుగ్రహాలు తీసుకోవడం అనేటువంటిది బహుకృత యోగంగా దాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అదమ్మ పరిస్థితి. గురుగారు, హోమంలో పాల్గొన్న వాళ్ళు ఒకవేళ ఉంటే వారికి ప్రసాదం కానీ ఆ కంకణాలు కానీ ఏదైనా ఇస్తారా మీరు ఆ హోమం తరఫు నుంచి? ఒకటేంటమ్మా, మంత్ర ప్రభావం విశేషం. ప్రతి మనిషికి రెండు విషయాలు చెప్తా. ఒకటేంటంటే మనం ఏదైనా ఇస్తే తృప్తి పడతారు, మాకేదో ఇచ్చారని చెప్పి. ఏమీ ఇవ్వలేదు అనుకో, మేము డబ్బులు కట్టాము, పూజలు చేయించుకున్నాం, మాకేం ప్రసాదం ఇవ్వలేదు అంటారు. మీకు ప్రసాదమే కావాలి అని అంటే ఏం చేసినా చెప్పి మీకు ప్రసాదం అందుతుంది. కాదు మాకు ఆ ఫలితం కావాలి అనుకుంటే మాత్రం ఆ పాల్గొనే విధానాన్ని అనుసరించి అష్టలక్ష్మి రూపు ఉంటుందమ్మా. ఆ అష్టలక్ష్మి రూపుని సంపాతాద్యము అని అంటారు. అంటే హోమం చేసేటప్పుడు ఏదైతే కనుక కలశ స్థాపన చేసి అర్చన చేస్తామో అక్కడ పెట్టిన రూపుల్ని తీసుకొచ్చి హోమగుండం పక్కన పెట్టి స్వాహ అన్నప్పుడు ఒక చుక్క నెయ్యి ఆ రూపుల మీద వేయటం జరుగుతుంది. అంటే ఏదైతే కనుక ఏ లోకంలో 14 లోకాలలో ఏ లోకంలో ఏ తల్లి ఎక్కడ ఉంటుందో ఆ తల్లికి ఆ మంత్రంతో ఆ స్వాహాకారం చేస్తాం. కాబట్టి అగ్నిహోత్రంలో వేస్తూ అష్టలక్ష్మి రూపు అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆవాహన చేసి దాని మీద కూడా ఆ నెయ్యి వేయటం వల్ల తేజో వృద్ధి అనేటువంటిది ఆ ఒక రూపు ఇంతే ఉండొచ్చేమో. అది ఆ రూపు ఎవరి దగ్గరికి వెళ్తుందో వాళ్ళు పరుసులో పెట్టేసుకుని ఉంటే వర్షం కురిసినట్టుగా అది అమ్మవారి యొక్క అనుగ్రహము ధనం అనేటువంటిది వాళ్ళ కుటుంబంలో ఈ మనకు కనకధారా స్తోత్రం అనేటువంటిది ఆదిశంకరాచార్య స్వామి వారు చక్కగా పారాయణ చేసినప్పుడు ఉసిరికాయల రూపంలో వర్షం ఎలా అయితే పడిందో బంగారు ఉసిరికాయలు, ఆ రకంగా ఆ కనక వర్షం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆ ఇంటే ఉండొచ్చేమో. అది ఎవరైతే వారి యొక్క పరుసలు పెట్టుకుని ఎటైనా వెళ్ళొచ్చు, పరుసలు ఉంటే చాలు ఆ వర్షం ఎలా కురుస్తుందమ్మా. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంట్లో పెట్టొద్దా అండి? అంటే ఖచ్చితంగా పరుసులోనే పెట్టుకోవాలా? ఇంట్లో ఉండడం కన్నా అది పరుసులోనే, అంటే మీ దగ్గరే ఎందుకు ఉండాలంటే బయటికి వెళ్ళేది ఏదైనప్పటికీ కూడా ఇంట్లో మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపారంగా బయటికి వెళ్ళి 10 రకాల వ్యవహారాల కోసం వెళ్తుంటారు. ఆ వెళ్ళేటువంటి చోటకి అంటే ఇది ఎలా మనకి పనిచేస్తుంది అని అంటే వాలి మెడలో ఒక మాల ఉండేదమ్మా. 100 మంది రాక్షసులు యుద్ధానికి వచ్చారు, అందులో 50% బలం వాలికి వచ్చేస్తుంది. ఆయన ఎదురుకుండా వీళ్ళు ఎవరు యుద్ధం చేయలేరు. ఆ రకంగా ఆ ఒక మనకు ఆ చిన్న రూపే కదా అనిపిస్తుంది, కానీ అందులో చేసేటువంటి మంత్రం 8 రోజుల ముందు నుంచి విశేషమైన మంత్ర సాధన దాని మీద ధారదత్తం చేసి ఆ రోజు కలశ స్థాపనలో పెట్టిన తర్వాత ఆ సంపాదాద్యం కూడా అందులో వేసేటువంటి దాంట్లో వచ్చే శక్తి ఏమవుతుంది, ఒక వైబ్రేషన్ ఇస్తుంది. మనం ఒక చోటుకి వెళ్ళాము అంటే అది మనకు పని అయితే రాల్సిందే. ఇంట్లో ఉంచుకోవడం కాదుగా, మన మీద 10 రకాల ఏడుపులు ఉంటాయి. వీళ్ళు ఎదుగుతున్నారని కావచ్చు, ఇంకోటని కావచ్చు, ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది మన దగ్గరికి రానియకుండా అష్టలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక వైబ్రేషన్ లాగా మనిషిని ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలే 24/7 మీ భాషలో ఒక వజ్ర కవచంలా కాపాడుతుంది. ఆ వజ్ర కవచంలా కాపాడుతున్నప్పుడు మీ దగ్గర ఎలాంటి నెగిటివ్ రాదుగా, పాజిటివ్ తప్ప ఇంకోటి రాలేదు దగ్గరికి. పాజిటివ్ మన దగ్గరకు వస్తుంది కదా మనం ఎదుగుతూ ఉంటాం. మనకి అహంకారం కూడా రానికుండా అది కాపాడుతున్నాం ఎప్పుడు కూడా. దానికోసం దగ్గరే హ్యాండ్ బ్యాగ్ లోనే పర్సులో ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం. అంతే. చాలా విషయాల్లో డబ్బున్న వాళ్ళని ఒక రకంగా సామాన్యులను ఒక రకంగా చూస్తున్నారేమో, పరిస్థితులు కూడా అలానే ఉంటున్నాయేమో, అంటే వాళ్ళకే ఫేవర్గా ఉంటున్నాయేమో, సామాన్యులకు ఏది కూడా అందుబాటులో ఉండదేమో అన్న విధానం మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అయితే లక్ష్మీదేవి కూడా సామాన్యులని వరించదేమో, ధనవంతులకే ఇంకా ఇంకా అంటే మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా డబ్బున్న వాళ్ళకే ఇంకా 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 కుప్పలుగా కనకవర్షం కురుస్తూ ఉంటుంది. వాడికి పూటకు కూడా వెళ్ళట్లేదు, ఏం వానింట్లో రూపాయి కాస్త వీనికి వస్తే వీడు కడుపు నిండా తిండన్న తింటాడు, కుటుంబాన్ని పోషించుకుంటాడు కదా అని చెప్పి. అయితే నిజంగా అనిపిస్తుంది దేవుళ్ళు కూడా పక్షపాతులేనా, ఎందుకు ఇట్లా జరుగుతోంది అంటే సామాన్యులకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదా? అంటే వాళ్ళు మళ్ళీ పూజలు ఈ విషయాలకు వచ్చేసరికి ఏమీ లేని వాళ్ళే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ధనవంతులు అసలు పూజల జోలికి భగవంతుల జోలికి కూడా చాలా తక్కువగానే వెళ్తూ ఉంటారు. అయినా ఎందుకని వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందంటారు? గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్యమేవచ, ఆగతాతు సుఖ సంపత్తి పుణ్యాతు తవ దర్శనం. అంటే అండి ఈ జన్మలో నీకు అమోఘమైన డబ్బు వచ్చింది అని అంటే క్రితం జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం. ఆ పుణ్య ఫలితం ద్వారా నీకు డబ్బు వచ్చింది, ఆ డబ్బును నువ్వు కాపాడుతున్నావు. అలానే
జన్మ కర్మ సమే దివ్యం. నువ్వు ఏదైతే చేసుకుని ఉన్నావో దాని యొక్క ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తావు. ప్రధానమైన విషయం. ఇకపోతే రెండొక విషయం, అసలు లక్ష్మీదేవి వాళ్ళని వరిస్తుందా, ఆవిడికి పక్షపాతమా అని అంటే పక్షపాతం అనడానికి వీల్లేదు, కానీ వాళ్ళనే ఎందుకు వరిస్తుందో మాత్రం వివరం మనం చెప్పచ్చు. ఎందుకనంటే మనం పొద్దున స్నానాలు చేస్తాం, విడిచిన బట్టలు అలా పడేస్తాం, అవసరమైతే జాగ్రత్తగా పక్కన పెట్టి రేపు మళ్ళీ అవే కట్టుకుంటాం. ఇల్లు ఏనాడైనా శుభ్రంగా ఉంటుందండి మంది ఉంటుంది. ఇడిచిన బట్టలు అయితే తీసిన బట్టలు అక్కడ పడేయటము, బట్టలు మడత పెట్టం అక్కడ పడేస్తాం, కుర్చీ నిండా బట్టలు ఉంటాయి, విడిచిన బట్టలు అమ్మలు ఉంటాయి, ఇల్లు ఊడుస్తాం ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది, ఏ టీవీ గూట్లలో మొత్తం షెల్ఫ్లు చూసినా మొత్తం దుమ్ము దుమ్ముగానే ఉంటుంటుంది. ఎప్పుడూ కూడా దుమ్ము ధూళి అపరిశుభ్రత ఉన్న చోటకి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందండి. ఇప్పుడు మీరు ధనవంతులు వాళ్ళ ఇల్లు చూడండి, ఎక్కడైనా మీకు దుమ్ము కనిపిస్తుందా? అంటే వాళ్ళకి డబ్బు ఉందండి, డబ్బు ఉంటే అన్ని అయిపోతాయి. శుచి శుభ్రత ఉన్నటువంటి ప్రదేశానికి లక్ష్మీ అమ్మవారు వెతుక్కుంటూ వస్తుంది. మనం కూడా పూరి గుడిసెలో ఉన్న శుభ్రంగా పెట్టుకోవాలి, శుభ్రంగా పెట్టుకుంటే అమ్మవారు వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది ఆవిడ. శుభ్రత లేని చోట మురిక్కాల దగ్గర మనం వెళ్ళి ఉంటామండి. కాస్త 4 నీళ్లు ఉండి 4 రోజులు నీళ్లు కనుక మురిగిపోతే వాసన వస్తూ దోమలు వస్తూ ఉంటాయి, 5 నిమిషాలు మనం నిలబడతామా? నిలబడం. మనకి ఎలా ఉన్నప్పుడు సర్వలోకానికి కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి అమ్మ అటువంటి చోట ఆవిడ ఎందుకు ఉంటుంది? సుగంధ సుమనోహర పరిమళ ద్రవ్యములు. దీనికి భారతంలో చెప్పాడంటే మంచి విషయం. పాండవులు 5 పడి వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు కింద పడిపోతూ ఉంటారు. ఫస్ట్ ద్రౌపది పడిపోతుంది. భీమసేనుడు, అన్నయ్య ఏనాడు కూడా ధర్మం తప్పి చరించలేదు కదా, మరి ద్రౌపది ఎందుకు పడిపోయింది అంటే, తమ్ముడు మీకు తెలియని ఒక విషయం ఉంది, మనందరికన్నా అర్జునుడు అంటే కాస్త ద్రౌపదికి పక్షపాతం ఎక్కువ. అవునా? ఆ ఒక్క పాతంతో ఆమె పడిపోయిందంట. కొంతసేపటికి అర్జునుడు పడిపోతుంటాడు. అన్నయ్య అర్జునుడు పడిపోతున్నాడు ఏమిటి, అర్జునుడు చేసిన తప్పేమిటి అని అంటే, నీకు తెలియదురా, వాడికి ధనుర్విద్యలో తనంతటి వాడు లేడు అనేటువంటిది ఒక ఉంది, దానివల్ల వాడు పడిపోయాడంట. ఈ తర్వాత నకులుడు సహదేవుడు వీళ్ళు, అన్నయ్య అంటే నా అంతటి సుందరాంగుడు భవనాలలో లేడు అని చెప్పి వాళ్ళకు ఇందిరా అంటాడు. కాసేపు భీముడు కూడా అన్నయ్య అంటూ వాళ్ళతుంటే, నేనెందుకు చనిపోతున్నానంటే, నీకు ఖండబలం గుండెబలం దానితోటి వచ్చినటువంటి అహంకారం ఇన్ని కలిపి నిన్ను పడేసినరా అంటాడు. వీళ్ళు 4 ద్రౌపదితో పాటు 5 పడిపోతారు. ధర్మరాజు కోసం ఇంద్రుడు రథాన్ని పంపిస్తాడు. సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి ధర్మరాజు వెనకాల ఒక కుక్క వస్తూ ఉంటుందండి. నేను అడిగిన దానికి దీనికి సంబంధం ఏంటని మీకు అనిపించవచ్చు, చెప్తా. కుక్క వస్తుంది. ధర్మరాజు ఆ రథం ఎక్కువ నేను స్వర్గానికి తీసుకెళ్తానంటే, ఈ కుక్కను కూడా ఎక్కిస్తే శునకాన్ని కూడా అక్కడి నుంచి మాతో నడుచుకుంటూ వస్తుంది, శునకాన్ని కూడా ఎక్కిస్తే నేను తీసుకెళ్తానంటే, అది శునకము జంతువు రథం ఎక్కకూడదు అంటే, అయితే నేను రథం ఎక్కను. నా భార్య 4 తమ్ముళ్ళు చనిపోయారు, వాళ్ళు తిరిగి రారు. ఇప్పుడు అక్కడి నుంచి మమ్మల్ని వెంటాడుతూ మాతోటి పాటు ఇంతవరకు వచ్చింది శునకం, దాన్ని వదిలేసి వెళ్ళడానికి నా మనసు అంగీకరించదు అనగానే శునక రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు లేచి, నీ ధర్మదీక్షకి నేను సంతోషమయ్యా, నాకు కాండవ దహనం సమయంలో మీలో ఎవరిని నువ్వు బ్రతికించమని కోరుతా ఉంటే, నా పిన్నిగారు కొడుకులు అందరూ నకుల్ని బ్రతికించని నువ్వు కోరావు, అప్పుడే నీ ధర్మదృష్టి నాకు అర్థమైందయ్యా, కాబట్టి నువ్వు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోంటారు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత నరకం అదంతా ఉంటుంది కదా, ఈ నరకం అనగానే నానా రకాలుగా మొత్తం ఇబ్బందికర వాతావరణంలో ఉంటుంది, చాలా చండాలంగా చూడటానికి భయంగా. అక్కడికి ధర్మరాజు వచ్చాడని తెలిసి దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా ధర్మరాజు దగ్గరికి వస్తుంటే, అప్పటి వరకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా సుందర సుమనోహరంగా చక్కటి చందన పరిమళ ద్రవ్యాలతో సువాసనతో కూడి ఉంటుంది. సో ఎప్పుడు కూడా భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని అంటే, సుమనోహరంగా సౌభాగ్యమైనటువంటి వస్తువులతో శోభన ద్రవ్యాలతో
పరిమళ ద్రవ్యాలతో సువాసనలతో ఎక్కడ వాతావరణం అయితే ఉంటుందో దుమ్ము దూరి లేకుండా అక్కడ భగవంతుడు ఉంటాడు. కనుక ఇప్పుడు మనకు కార్లు ఉంటాయి, రోజు కడగం, రోజు మనం కడగం. మనం ఏదైతే మొదలు పెడతామో అది పూర్తి చేయడానికి ఆయనే డబ్బులు ఇస్తాడు. మరి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళు 4 కార్లు ఉంటాయి, 4 కార్లకి 4 డ్రైవర్లు రోజు వచ్చి శుభ్రంగా కారుకి ఇంత దుమ్ము లేకుండా కడుగుతారు. ఇంట్లో లోపల కూర్చోండి, పనున్నా పని లేకపోయినా ప్రతిరోజు వచ్చే 2 వచ్చి ఆ గ్లాసులు తీసి శుభ్రంగా తుడిచి మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటారు. దుమ్ము ధూళి అనేటువంటిది లేకుండా, అపరిశుభ్రంగా లేకుండా, ఎప్పుడూ కూడా శుచిస్మితంగా చాలా ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఎంత సుందరంగా ఉందో, ఎక్కడ ధూళి లేదు దుమ్ము లేదు అనేటువంటి వాతావరణం ఉన్న చోట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందండి. అంటే మీరు తిరుమల వెళ్ళండి, మీకు అర్థమవుగా చెప్తున్నా. తిరుపతి వెళ్ళండి, హృదయ లక్ష్మి ఉంది అక్కడ అమ్మవారికి, అమ్మవారి స్వామివారి దగ్గర. కొండ మీద లోపలికి వెళ్తే ఎప్పుడూ పచ్చకర్పూరంతో మంచి సువాసన, కనుకనే ఆవిడ అక్కడ స్థిరంగా ఉంటుంది. మామూలుగా సాధారణమైన చిన్న చిన్న గుళ్ళకి మనం వెళ్తుంటాం, అక్కడ సువాసనలు రావు. కాబట్టి 20 ఏళ్ళైన గుడి కట్టి అది అలానే ఉంటుంది, దానికి ఎదుగుదల ఉండదు. ఎందువల్లనంటే ఆ ప్రాంగణంలో అమ్మవారు ఉండలేరు. ఏదో మంచి పర్వదినం వచ్చినప్పుడు మాత్రమే కాస్త మొత్తం కడిగేసేసి అలంకారం చేస్తారు. వీటి రోజుల్లో ఎవరు దాన్ని పట్టించుకోరు. అలానే ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళు కూడా అంత సుఖపడిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందువలన నీ ఊర్లో, నీ పరిధిలో, నీ వీధిలో, నీ ఇంటి మీద ఒక ఆలయం ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకుంటూ, దాన్ని బాగు చేసుకుంటూ, దాన్ని తెక్క చేసుకుందాం లేకుండా ఎక్కడో తిరుపతి వెళ్ళో ఇంకొక చోటకి వెళ్ళో గొప్ప గొప్ప దేవాలయాలను ఇంకా గొప్పగా చేద్దామని ఆలోచిస్తున్నావు. మినహాయిస్తే నీ దగ్గరున్న దేవాలయంలో నువ్వు శక్తిని గ్రహించలేకపోతున్నావు. కనుక మనం అందరం అలానే ఉంటాం. ఏ గుళ్ళోకైనా వెళ్ళండి, ఇక్కడ దుమ్ము ధూళి ఉంటుంది. తిరుమల లోపలికి ఎంటర్ ఉంటే ఎక్కడైనా కనిపిస్తుందా? మొత్తం ఒకటి నేతితోడు కలిపిన సువాసన, లడ్డు వాసన, లోపలికి వెళ్తే చక్కటి పచ్చకర్పూరం వాసన. ఏంటంటే ఆ సుగంధ సుమనోహర పరిమళ ద్రవ్య సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలి అనుకున్నట్లయితే ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి, విడిచిన బట్టలు పెట్టకండి. ఒక్కసారి ఒంటి మించి తీసి పక్కన పెడితే మళ్ళీ కట్టకండి. విడిచిన బట్టలు కట్టకూడదు. మీరు ఎప్పుడైనా పెద్దవాళ్ళని చూసారా, తీసి పక్కన పెట్టేస్తారు, ఇంకోటి తీసుకుంటారు, గంటకో చేరైనా మారుస్తారు, కానీ కట్టింది మళ్ళీ కట్టరు. అటువంటి అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే కనుక శారీరక సౌందర్యం, బాహ్య సౌందర్యం, అంతఃసౌందర్యం, గృహ సౌందర్యం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవిని మీరు ఎలమన్నా వెళ్దాం, అక్కడే ఉంటుంది. అదంతా కాకుండా పొద్దున్నే ఉడుద్దానిలే తర్వాత ఓడవచ్చులే అనేసి ఎప్పుడో మనకు కుదిరినప్పుడు 8 9 మనకు కుదిరినప్పుడు ఇల్లు ఉడుచుకుంటూ బట్టలు మొత్తం ఆరేసి మొత్తం పక్కన పడేసేసి, ఇరిచిన మొత్తం ఈ మూల పడేసేసి, అంట్లు మొత్తం ఆ మూల. చూడండి మీరు, నేను చాలామంది ఇళ్ళలో వెళ్ళినప్పుడు నేను ముందు వంటింట్లోనే చూస్తా. అసలు వీళ్ళు వాతావరణం ఏంటి, రాత్రి పడుకోబోయే ముందు ప్రత్యేకంగా కొన్ని పరిశీలిస్తా. ఎక్కడ అంట్లు ఉండవు. ఆ రాత్రివి తిన్న మొత్తం దాదాపుగా రాత్రి తోమేస్తారు, తోమేసి బోర్డు చేసేస్తారు. తెల్లవారేటప్పటికి నీకు అంట్లు కనిపించవు. పాచి గిన్నెలు అంటారు చూసారండి, అట్లా అంటూ రాత్రి వండి తిన్నటువంటి పదార్థాలు గిన్నెలు దాదాపుగా తెల్లవారితో కనిపించవు. రాత్రే మొత్తం పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఉదయం పూట టీ పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రావడం తప్పితే ఎప్పటికప్పుడు వాళ్ళు తొలిచేసుకుంటారు. టీ తాగిన తర్వాత మనం కలిసి పక్కన పెట్టేస్తాం, 1-2 గంటలు. టీ అవంగా మనిషి వచ్చి తీసుకెళ్ళిపోతే దాన్ని కడిగి పెట్టేస్తారు. అంత శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి మీరు పొమ్మన్నా పోదు. ఈ శుభ్రత లేని చోటకి ఇంత ద్వారంలోంచి జ్యేష్ఠాదేవి ఇలా ఆసనమవుతుంది. ఎప్పుడైతే ఆవిడ లోపలికి వస్తుందో అందులోంచి మొత్తం మనకున్నటువంటి సంతోషం మొత్తం వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఇంట్లో భార్యాభర్తలు ఇబ్బందులు, మాట వచ్చి నువ్వెంతంటే నువ్వెంత, ఆర్థిక రకంగా, మానసికంగా, ఆరోగ్యంగా అన్ని రకాల సమస్యలు రావడానికి మూలం జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రావడం. ఆవిడ ఎందుకు వచ్చింది? నీ ఇల్లు నువ్వు శుభ్రంగా పెట్టుకోలేకపోయావు కాబట్టి నీకు లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? ఇంకా భగవంతుడు ఎక్కడో. మీకు ఒక మాట చెప్తా, మన ఇల్లు ఎప్పుడు చికాగ్గా ఉంటుంది. మన ఇంటికి ఒక పెద్ద మనిషి వస్తున్నాడంటే ఎట్లా చేస్తాం? శుభ్రం చేస్తాం చాలా నీట్గా. ఆయన వచ్చేటికి ఇల్లంతా మొత్తం సోఫాలతో సహా మొత్తం నీట్గా పెట్టేసేసి ఒక అగరబత్తి పెట్టి మంచి సువాసన అవడానికి స్ప్రే కొట్టేస్తాం. రోజాలు ఎందుకు ఉండమండి? అంటే ఆ పెద్ద మనిషి ఏదో మన ఇంటికి వస్తే మన ఇంటిని చాలా శుభ్రంగా నీట్గా ఉన్నారు అని ఒక ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది, మెప్పు. వీడెవడి గురించి మెప్పు ఉండే బదులు అమ్మవారి మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తే రోజు అలానే ఉంది. చిన్న లాజిక్ అండి. ఆ విషయంగా ఉంటే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్దు. మీరు మార్వాడీస్ చూడండి ఎలా ఉంటారు, ఎక్కడ ఇంత దుమ్ము ఉండదు.
చికాగ్గా ఉండరు, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం ఇంట్లో చేయవలసిన దాన్ని ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటము, ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం. వాళ్ళు ఎక్కడ దాదాపుగా ఒంటి మీద కొబ్బరి నూనె, మొహం మీద కొబ్బరి నూనె జిడ్డు కారుతున్నట్టుగా కానీ ఎక్కడా ఉండరు. దాదాపుగా మార్వాడీస్ అందరూ కూడా మొహంలో ఒక చక్కటి కాంతితో ఉంటారు. పెట్టుకొచ్చిన కాంతి కదా అదంతా. వాళ్ళ ఆరాధనలు ఇంట్లో. ఆరాధన అంటే ఏంటి? ఎప్పుడూ కూడా ఒంటిని ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటారు, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు నీ ఒంటిని నీ ఇంటిని శుభ్రతగా పెట్టుకుంటావో అక్కడికి ఆవిడ వస్తుంది. కానీ అశుచిగా ఉన్న చోట, పందులు తిరిగే చోట, బురద ఉన్న చోట, దోమలు, ఈగలు ఇవన్నీ పెంట కుప్పలు వేసిన చోట ఆవిడ ఎందుకు ఉంటుందండి? దరిద్రత అయితే ఉంటుంది. ఈ చిన్న విషయంతో జనాలకు అర్థం కావాలి. లక్ష్మీదేవి రావాలంటే మనం ఎలా ఉండాలి, లక్ష్మీదేవి అక్కర్లేదంటే మనం ఎలా ఉండాలి అని చెప్పి. అంతే అంతే, ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అంతే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర్.